అహంకారాన్ని ఓడించిన తెలివితేటలు. పచ్చని కొండల మధ్యలో ఉన్న ఒక చిన్న గ్రామంలో రంగనాయకమ్మ అనే జ్ఞానవంతురాలు నివసించేది. ఆమె తెలివితేటలు, మంచితనం మరియు అత్యంత క్లిష్టమైన సమస్యలను పరిష్కరించే సామర్థ్యానికి ప్రసిద్ధురాలు. దేశం నలుమూలల నుండి ప్రజలు ఆమె సలహా కోసం వచ్చేవారు. ఒకరోజు పొరుగు గ్రామం నుండి ఒక దూత అత్యవసర సందేశంతో వచ్చాడు. ఆ దూత కంసుడు గ్రామస్తులపై విధించిన అసాధ్యమైన పన్నులను వివరించాడు. వారు చెల్లించకపోతే వారి భూములు మరియు ఇల్లు లాక్కుంటానని బెదిరించాడు అని చెప్పాడు. రంగనాయకమ్మ వివేకంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని అర్థం చేసుకుంది. రంగనాయకమ్మ ఆ కంసుని అంగనాన్ని సందర్శించి మర్యాదగా అభివాదం చేసింది. కంసుడు తిరస్కరంగా, "ఓహో ప్రసిద్ధ రంగనాయకమ్మ, నువ్వు నన్ను ఓడించగలవని అనుకుంటున్నావా?" అని అంటాడు. దానికి ఆవిడ, "జ్ఞానం గెలుపుని గురించి కాదు, అది న్యాయానికి సంబంధించినది. మనం న్యాయమైన ఒప్పందానికి రావచ్చేమో చూద్దాం" అని అంటుంది. "సరే, నువ్వు నా సవాలును పరిష్కరించగలిగితే నేను పన్నులను తగ్గిస్తాను, కానీ నువ్వు విఫలమైతే గ్రామస్తులు రెండింతలు చెల్లించాలి" అని ఆ కంసుడు అంటాడు. దానికి ఆ రంగనాయకమ్మ నవ్వుతూ, "నేను అంగీకరిస్తాను" అని అంటుంది. కంసుడు ఒక మడక పాత్ర తీసుకువచ్చి దానిని ధాన్యాలతో నింపి, "ఈ పాత్రలోని ధాన్యాలను సూర్యాస్తమయం వరకు లెక్కించగలిగితే నేను పన్నులను సగం తగ్గిస్తాను" అని అంటాడు. దానికి ఆవిడ, "ఇది చాలా సులభం." ఆమె ఒక కోడిని పిలిచి ధాన్యాలను నేలపై చల్లించింది. కోడి ఆ ధాన్యాలను తినడం ప్రారంభించింది. దానిని చూసిన ఆ కంసుడు ఆశ్చర్యంగా, "నువ్వేం చేస్తున్నావు?" అని ఆ రంగనాయకమ్మని అడుగుతాడు. అప్పుడు ఆవిడ, "కోడి వాటిని లెక్కిస్తున్నది, అది ఆగిన తరువాత నేను నీకు మొత్తం చెబుతాను" అని అంటుంది. కంసుడు చాకచక్యంగా నవ్వుతూ, "సరే, నేను పన్నులను కొద్దిగా తగ్గిస్తాను, కానీ ఇంకా మరిన్ని సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుంది" అని అంటాడు. మరుసటి రోజు కంసుడు మరో కొత్త సవాలును తెచ్చాడు. "చక్రాలు లేని ఈ బండిని కదిలించాలి" అని అంటాడు. రంగనాయకమ్మ ఆలోచిస్తూ, ఇది ఒక ఆసక్తికరమైన సమస్య అని అనుకుంటుంది. ఆమె గ్రామస్తులకు చెక్కలు తెమ్మని కోరింది. వాటిపై ఈ బండిని ఉంచి ముందుకు తోయమని చెప్పగా ఆ గ్రామస్తులు ముందుకు తోస్తారు. కంసుడు మళ్ళా విఫలమవుతాడు. చివరి ప్రయత్నంగా కంసుడు ఒక సూది ఇచ్చి, "దీనితో నాకు చెప్పులు కుట్టు" అని అంటాడు. అప్పుడు ఆ రంగనాయకమ్మ నవ్వుతూ, "సరే, ముందు నాకొక దారం తీసుకురా, అది దారంలాగా ఉండకూడదు, తాడులాగా ఉండాలి" అని అంటుంది. దానికి ఆ కంసుడు ఆశ్చర్యంగా, "ఒక దారం తాడులాగా ఎలా ఉంటుంది? అది అసాధ్యం" అని అంటాడు. రంగనాయకమ్మ నవ్వుతూ, "మరి సూదితో చెప్పులు ఎలా కుడతావు?" అని అంటుంది. వెనుక నుంచి గ్రామస్తులు నవ్వుకుంటారు. రంగనాయకమ్మ కంసునితో, "తెలివితేటలు మరియు మంచితనం ఎప్పుడూ దురాశపై గెలుస్తాయి" అని అంటుంది. కంసుడు తన తప్పును అంగీకరించి గ్రామస్తులను క్షమించమని కోరుతాడు. మరిన్ని వీడియోల కోసం మా అద్విన్ స్టోరీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.